ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉన్నా. ఇట్టి రీతిగా దేవుడు మరొక దినము మన జీవితాల్లో అనుగ్రహించి సజీవుల గుంపులో మనల్ని నిలిపి ఆయన ఉచితమైన కృప ద్వారా బలపరిచి స్థిరపరిచి ఉదయకాలమే దేవుని వాక్కులు వినటానికి ఈ సమయమును అనుగ్రహించినందుకు ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు కొరకైనటువంటి వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. 50వ కీర్తన 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. Psalm number 50 verse 15. And call upon me in the day of trouble. I will deliver you and you will honor me. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టు. కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. ఆపదల సమయంలో నాకు కాల్ చేస్తే నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. వాస్తవానికి ఈ 50వ కీర్తన 15వ వచనం ఒక రకంగా చెప్పాలంటే దేవుని ఫోన్ నెంబరు. ఆపదలు వచ్చినప్పుడు, కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవునికి మనం కాల్ చేయవలసిన నెంబర్ ఏదైనా ఉందంటే 50వ కీర్తన 15వ వచనము. ఆపదలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవరు లేరు. కష్టములు లేని మనిషి అంటూ భూమి మీద ఎవరు లేరు. అయితే దేవుడు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట, ఆపత్కాలంలో నీవు నాకు మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను, ఆపత్కాలంలో నీవు నాకు మొర్ర పెడితే నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపదల వేళ, ఆపదల సమయాల్లో దేవుని వైపు చూసి ఆయనను పిలిస్తే ఆయన ఒక విడుదల నీకు ఈరోజు అనుగ్రహించును గాక. ఆమేన్. ఒకవేళ ఈరోజు ఆపత్కాల పరిస్థితుల గుండా నువ్వు వెళుతూ ఉండొచ్చు. వ్యాధి అనే ఆపదల గుండా, ఆర్థిక ఇబ్బందులనే ఆపదల గుండా, అప్పుల సమస్య అనే ఆపదల గుండా, ప్రమాదాల వల్ల వచ్చేటటువంటి ఆపదల గుండా, మనుష్యుల వల్ల వచ్చే ఆపదల గుండా, పరిస్థితుల వల్ల వచ్చే ఆపదల గుండా, అనేక ఆపదల గుండా ఈ రోజు నువ్వు వెళ్తూ ఉండొచ్చు. నువ్వు పనిచేసే చోట, కుటుంబంలోనో, నీ వ్యాపారాల్లోనో ఆపద వచ్చింది. దీని నుండి నేను బయటికి రాగలనా, దీని నుండి విడుదల పొందుతానా అనే డౌట్ నీ హృదయంలో కలగొచ్చు. అందుకని ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆపత్కాలంలో నీవు నన్ను పిలవగలిగితే, ఆపత్కాలంలో నీవు నాకు మొర్ర పెట్టగలిగితే నీ ఆపదలలో నుండి నేను విడిపిస్తాను. ఆమేన్. నీ ఆపదలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తానని ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే 46వ కీర్తన 1వ వచనం సెలవిస్తుంది, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆపదల వేళలో ఈ భూమి మీద ఏ నరుడు కూడా నీకు తోడుగా ఉండి సహాయకుడిగా ఉండలేడు గాని ఆపత్కాలములో నీకు సహాయం చేసేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. 107వ కీర్తన 13, 14 వచనములో, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. తన భక్తులు మొర్ర పెట్టగా విడిపించిన దేవుడు ఈ రోజు నువ్వు మొర్ర పెడితే ఆయన నేనున్నాను అని పలికి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన ఆలకించువాడు ఆయన. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని ఇర్మియాతో ప్రకటించిన దేవుడు, నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తానని ప్రకటించిన దేవుడు ఈ రోజు నిన్ను విడిపించడానికి, ఏ కట్లతో నీవున్నా సరే, ఏ బంధకాలతో బంధించబడిపోయినా నీ కట్లను తెంపివేయడానికి, చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి నిన్ను విడిపించడానికి, బయటికి రప్పించడానికి దేవుడు సమర్థుడిగా ఉన్నాడు గనుక ఈ రోజు ప్రతి విధమైన బంధకము యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆ డిప్రెషన్ అనే బంధకము యేసు నామములో కొట్టివేయబడును గాక. ఏ బంధకమైన, పాపపు శాపపు బంధకమైన యేసు నామములో దేవుడు కొట్టివేయును గాక. హల్లెలూయా. దానియేలు సింహాల బోనెలో పడద్రోయబడినప్పుడు దేవునికి మొర్ర పెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడని చెప్పి దానియేలు సింహాల బోన్లో వేసేశారు. దానియేలు దేవునికి మొర్ర పెట్టాడు. ఆ సింహాల బోనె నుండి దేవుడు దానియేలుకు ఏ హానియును కలగకుండా బయటకు రప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనములో, సింహములు దానియేలుకు ఏ హాని చేయకుండా దేవుడు వాటి నోళ్లు మూయించాడు. దేవునికి మొర్ర పెట్టగలిగిన
చూడగలిగితే, ఆయన్ను పిలవగలిగితే, ఆయనకు ప్రార్థించగలిగితే శత్రువు నోర్లు దేవుడు మూయించైపోతున్నాడు. ప్రతి పరిస్థితిని ఆయన ముగింపు పలకబోతూ ఉన్నాడు. ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ శోధన నీ పైకి చుట్టుముట్టుకొస్తున్నా దేవుడు సెలవిస్తున్నాడు, నాకు మొర్రపెట్టు, ఈ రోజే నేను నీకు విడుదల కలిగించబోతూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని పట్టుకుని ఆయనకు మొర్ర పెట్టగలిగితే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల నుండైనా, ఎలాంటి కష్టతరమైన ఆపదల నుండైనా నా ప్రభువు నిన్ను విడిపించును గాక. ఇది అసాధ్యమని నీవనుకుంటున్నప్పటికీ ఆయన తన శైలిలో సాధ్యము చేసి ప్రతి ఆపద నుండి ఆయన నిన్ను తప్పించును గాక, విడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకే స్తోత్రాలు. మీరిచ్చిన వాక్కులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయా, మీరు సెలవిస్తున్నటువంటి మాట 50వ కీర్తన 15వ వచనంలో, ప్రభా, ఆపత్కాలమున నన్ను పిలిస్తే నేను నిన్ను విడిపిస్తానని సెలవిస్తున్న దేవ, ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలు ఏ బంధకాలతో బంధించబడిపోయి ఉన్నారు, ఏ ఆపదలతో బంధించబడిపోయి ఉన్నారు, ఏ అనారోగ్యములతో బంధించబడిపోయి ఉన్నారు, ఏ అప్పుల బాధలతో బంధించబడిపోయి ఉన్నారు, యేసు అధికారము కలిగిన నామములో వారు మిమ్మును పిలుస్తుండగానే, వారు మీకు మొర్ర పెట్టుచుండగానే ఈ దినముందే, ఈ రోజే విడుదల కలుగునుగాక. వారి కట్లు తెంపబడునుగాక, ప్రతి బంధకము తెంపబడునుగాక, అసాధ్యమైన కార్యములు సాధ్యపరచబడునుగాక. గొప్ప కార్యములు జరిగించండి తండ్రి, మీకే స్తోత్రాలు. ఏ ఆపదల గుండా వారు వెళుతూ ఉన్నప్పటికీ ప్రభా, ప్రయాణాల గుండా వచ్చేటటువంటి ఆపదలైనప్పటికీ ప్రభా, తప్పించి మీరే బలపరిచి నడిపించమని అడుగొచ్చు ఉన్నా. గొప్ప దేవ, మీకే స్తోత్రాలు. ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. వారి ఆపదలు తొలగించి వేయండి, దుస్తుని ఆటంకాలు తొలగించి వేయండి, సాతాను శోధనలు తొలగించి వేయండి తండ్రి. అపవాది కట్లు తెంచండి తండ్రి, మీకే స్తోత్రాలు. ప్రతి విధమైన దుష్ట ప్రయోగములు, ప్రతి విధమైన మాంత్రిక ప్రయోగములు, ప్రతి విధమైన చేతబడి చిల్లంగి శక్తుల బంధకములు యేసు నామములో తెంచబడును గాక. విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక. మీ రక్తమును ప్రోక్షించండి, ప్రతి కుటుంబంపై మీ రక్తాన్ని ప్రోక్షించండి. యేసు అధికారము కలిగిన నామములో విడుదల, విడుదల కలుగును గాక అని ప్రకటిస్తూ ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్న దుష్టుడు ఏ కుటుంబాన్ని అయితే ప్రభా బంధించి వేశాడు, ఏ కుటుంబాన్ని అయితే అయా విడిపించుకోకుండా బంధించి వేశాడు, అధికారము కలిగిన మీ నామములోనే ప్రార్థించుచుండగా యేసు అధికారము కలిగిన నామములో విడుదల పొందుకొందురుగాక. మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించండి. ఏకీభవిస్తున్న ప్రతి బిడలను మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.